దేవుడు జతపరుస్తాడు కదా భార్యాభర్తలని. మనమే జతపరుచుకుంటున్నామా? మనమే జతపరుచుకుంటున్నారు. ప్రేమ అనే ముసుగులో చాలా మంది ఇదే చేస్తున్నారు. ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, ఈ అబ్బాయి నీకు కరెక్ట్ కాదని తెలుసు, కానీ అయినా తెచ్చుకుని జతపరుచుకుంటున్నారు. ఈ రోజుల్లో వివాహం ఎలా పడితే అలా చేసేసుకుంటున్నారు. ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అబ్బాయి నాకు నచ్చాడు, ఈ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి తల్లిదండ్రులు విడిచిపెట్టి వివాహం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహజీవనం చేస్తున్న వారు ఉన్నారు. మనం మనుషులకి నచ్చింది చేసేసుకుని మళ్ళీ దేవుడికి అంట చెప్తున్నారు అన్నమాట. ఇది దేవుడు నిర్ణయించిన కార్యక్రమము, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి. ఈమె దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఇతను దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, అందుకని నాకు జతపరిచాడు కాబట్టి ఈ వివాహం చాలా గొప్పది అని చెప్పి చూస్తున్నారు. ఆడ కావలసింది అది కాదు. ఆ వివాహంలో ఏముండాలంట? దేవుడు నిర్ణయమై ఉండాలి, దేవుడు ఎన్నుకొని ఉండాలి. ఈ అమ్మాయి నీకు కరెక్ట్ అని దేవుడు తీసుకొస్తాడు, ఈ అబ్బాయిని కరెక్ట్ అని దేవుడు తీసుకొస్తాడు. అప్పటి వరకు నువ్వు ఆగాలి. ఈ బైబిల్లో వివాహం అనేది చాలా పవిత్రమని దేవుడు చెప్తున్నాడు.